బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో వైసీపీ టీడీపీ నేతల సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య నడిచిన పొలిటికల్ వార్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా రామ్నగర్ 80 ఫీట్ల రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరగగా తోపుదుర్తి అరెస్టుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సాయంత్రం 5 గంటల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడంతో జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ మోనిక. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రతి సవాళ్ల మధ్య అనంతపురంలో అయితే రాజకీయం పూర్తిగా వేడెక్కిందని చెప్పొచ్చు. గత వారం రోజుల క్రితంగా టీడీపీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మెన్ కోసం హత్యాయత్నం డ్రామాలు ఆడుతున్నాడని, తనను హత్య చేసేందుకు లోకేష్ డైరెక్షన్ చేస్తున్నాడని తన టార్గెట్ లోకేష్ ని ఆరోపించినటువంటి నేపథ్యంలో ఎంఎస్ రాజు, పరిటాల శ్రీరామ్, అమిలేని సురేంద్రబాబు తీవ్ర స్థాయిలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని, అంటే వైసీపీ గవర్నమెంట్ లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని ఆరోపించారు. ఇప్పుడు ప్రస్తుతం ఎంఎస్ రాజు సైతం అనతి కాలంలోని ఎమ్మెల్యేని అనతి కాలంలోని అక్రమాస్తులు భారీగా కూడబెట్టాడని ఆరోపణలు ప్రకాష్ రెడ్డి సైతం చేసుకున్నటువంటి వరకు వెళ్ళాయి. ఈ ఆరోపణలపై ఎంఎస్ రాజు తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఆధారాలతో సహా, అంటే ఇవాళ లోపల, ఈ రోజు గురువారం లోపల నిరూపిస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నిరూపించలేని పక్షంలో ఇవాళ ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడించి ఆధారాలతో సహా నిరూపించలేకపోతే మాత్రము చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ 5 గంటల వరకు ఎంఎస్ రాజు విధించినటువంటి డెడ్ లైన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరు పార్టీల నేతల ఇళ్ల వద్దకు పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తలు, అనుచరులు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా రాళ్లు, బీరు దాడులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లు సమాచారం. పోలీసులు అప్రమత్తమై వాటిని కూడా బయటకు తీసివేయించినట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు అయితే ముందస్తు భద్రతా చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఎవరి ఇరు పార్టీల నేతలను బయటకు రాకుండా వారి ఇంటి వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బయటకు రాకుండా ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇరు పార్టీల నేతలు ఇళ్ల వద్ద ఆయా పార్టీల కార్యకర్తలు, శ్రేణులు భారీగా చేరుకున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తన కార్యాచరణ సాయంత్రం 5 తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. తోపుదుర్తి మాత్రం తన అనుచరులతో రామ్నగర్ లోనే 80 ఫీట్ రోడ్ లోనే శివారెడ్డి ఇంటి వద్దకైతే చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడే పెద్ద ఎత్తున కార్యకర్తలు అప్పటికే గుమిగూడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాగానే జై జగన్ అంటూ నినాదాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఫస్ట్ అయితే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో పోలీసు వాహనాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట అయితే జరిగింది. అనంతరం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సొంత ఉద్రిక్తత చోటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కార్యకర్తలు, పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. అయితే రైట్, థ్యాంక్ యూ.